తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి ఇప్పటికీ చిక్కలేదు. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం పులిని పట్టుకోవడంలో స్థానిక అధికారులకు సహకరిస్తోంది. వీలైనంత త్వరగా బంధించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రూర మృగం ఇప్పటికీ చిక్కకపోవడంతో ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాజమహేంద్రవరం శివారు శాటిలైట్ సిటీ అక్కమ్మ తల్లి కొండ వద్ద మాటు వేసిన పెద్ద పులి రాత్రి పరిసర గ్రామాల్లో పంజా విసిరింది. రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలోని ఉడతవారి తోటలో ఆవును చంపింది. తర్వాత జి ఎర్రంపాలెంలో విశ్రాంత అటవీ అధికారి రామారావు తోటలో ఆవుల గుంపుపై దాడి చేసి 3 దూడల ప్రాణం తీసింది. ఓ ఆవును తీవ్రంగా గాయపరిచింది. రాజమహేంద్రవరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ నరసింహకిషోర్ ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత పుణే నుంచి నిపుణుల బృందం గ్రామాల్లో తిరిగింది. పులి ఇప్పటివరకు ఎటువంటి మనుషుల మీద దాడి చేయలేదు. రాత్రిపూట తిరుగుతుంది, పగలు రెస్ట్ తీసుకుంటుంది. దాన్ని పట్టుకోవడానికి అన్ని మనము ప్రిపరేషన్ చేశాము. దానికి అవసరమున్న అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి. పులి ఏది మన పశువులను చంపినప్పుడు కానీ పులి తిరిగినప్పుడు కూడా మనము దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు క్యాప్చర్లు ఈజీ అవుతుంది. సుమారు 20 పైగా టీమ్స్ ఉన్నాయి. ట్రాకింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. అతి త్వరగా క్యాప్చర్ చేసి దాన్ని రిలొకేషన్ చేస్తాము. లేకపోతే అది వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది నేరుగా ఫారెస్ట్ కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది. డే టైం మనం చేసే ఆపరేషనే మనకు సక్సెస్ఫుల్ గా ఉంటుంది. డే టైం విలేజర్స్ అందరూ వచ్చి కనుక చుట్టూ ఉండి టైగర్ మా ఊరు వచ్చింది అని అనుకోవడం వల్ల మనకి ప్రాసెస్ ఇంకా స్లో అయ్యి అది ఎలా నడుచుకుంటే దాని ప్రయాణం సాగిస్తాం. కాంపెన్సేషన్ తప్పకుండా అది ఇస్తాం. అందరికీ కూడా కాంపెన్సేషన్ టైంకి వచ్చేటట్టు చూసుకుంటాం. పశువులపై పులి దాడి చేసిన ప్రాంతాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణమూర్తి పర్యటించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంటే ఇది నైట్ అంతా కూడా ట్రావెల్ చేస్తుంది. సుమారు రాత్రి గానీ చూసినట్లయితే 20 కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ చేస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా పనిచేస్తుంది. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురవలసిన అవసరం కానీ కంగారు పడాల్సినటువంటి అవసరం కానీ లేదు. ఖచ్చితంగా పులిని పట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా, అదే విధంగా సేమ్ టైం పులికి కూడా ఇబ్బంది లేకుండా తీసుకుని వెళ్లి దాన్ని మనం ఫారెస్ట్ లో వదిలే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్న పెద్ద పులి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తీవ్రంగా భయపెడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత త్వరగా పులిని బంధిస్తామంటూ గ్రామస్తులకు అధికారులు ధైర్యం చెప్పారు.